హలో, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధి చిత్రాలు. నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురాగానే ఫ్రెష్ చేసిన తర్వాత మా పాపని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళడానికని ఇలా రెడీ చేస్తున్నాను. తనని లాస్ట్ ఇయర్ డాన్స్ క్లాస్లో జాయిన్ చేశాను. తనకి ఇప్పుడు 6 ఇయర్స్. సో 5 ఇయర్స్ అప్పుడు జాయిన్ చేశాను. అప్పుడు స్టార్టింగ్ జస్ట్ ఒక 1-2 మంత్స్ అలా ఊరికే తీసుకెళ్ళాను. బట్ తనకు ఇంట్రెస్ట్ వచ్చేసింది. చేస్తుందా లేదా అని కొంచెం డౌట్ ఉండింది. బట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ ఆగస్ట్లో తనకి గజ్జె పూజ జరిగింది. సో అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ అనేది ఇస్తుంది. చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీ ఉంటే గనక వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అనేది నా ఫీలింగ్. సో నాకు ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ జాయిన్ చేశాను. ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లో తనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాంట్లో కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. బట్ తను చూడాలండి తన ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్తో పాటు బయట అట్మాస్ఫియర్ అంటే కొత్తగా ఇంకొక ఫ్రెండ్స్ అనేది క్రియేట్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఎలా మాట్లాడాలి, ఎలా అందరితో అటాచ్మెంట్స్, బాండింగ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఒక కొత్త ఎన్విరాన్మెంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు అన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. తను కూడా వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో సేమ్ ఏజ్ పిల్లలు కూడా ఉంటారు, పెద్ద ఏజ్ పిల్లలు కూడా ఉంటారు కదా. క్లాస్లో ఏంటంటే మెయిన్గా చిన్న పిల్లలే, వాళ్ళ ఏజ్ పిల్లలే ఉంటారు. ఇలా డాన్స్ క్లాస్లో ఏంటంటే పెద్ద పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కూడా వాళ్ళకు బాగా తెలుస్తుంది. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్లో ఏంటంటే ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. డైలీ స్కూల్ నుండి రాగానే ఎప్పుడెప్పుడు డాన్స్ క్లాస్ ఉంటుందా అని చెప్పేసి ఇలా రెడీ అయిపోతుంది. వాళ్ళ క్లాస్లో ఏంటంటే డైలీ ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అందరికీ ఒక ఫ్రూట్స్ బాక్స్ ఫినిష్ చేసిన తర్వాతే క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో చూడండి ఎలా చేస్తుందో తన పర్ఫార్మెన్స్ అనేది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సిద్ధి చిత్రాలు. థ్యాంక్ యూ.